వామనునికి దానమిచ్చుట. అయి అవసరంబున కపటవటునకు దానవేంద్రుడిట్లనియే. అప్పుడు మాయాబ్రహ్మచారి వామనుడితో ఆ రాక్షసేంద్రుడైనటువంటి బలిచక్రవర్తి ఈ విధంగా అన్నాడు: రమ్మా మానవకోత్తమా, లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తున్, తెమ్మా అడుగులనిటు రానిమ్మా కడుగంగవలయో ఏటికి దడయన్. ఓ బాలకా, లేవయ్యా, ఇలా రావయ్యా, నీవు అడిగింది ఇస్తాను, నీ పాదాలు కడగనియ్యి, ఇంకా ఆలస్యం చేయటం దేనికి అనిన విని బలి దైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి తన 2 చేతులతోనూ కడిగేందుకు వీలుగా తన కుడి పాదమును ముందుకు సాచాడు. ఆ పాదం యోగులు దేవతలు కోరుకునే సంపదలను తీర్చగలిగిన పాదం. భక్తితో ప్రణమిల్లిన శ్రీ మహాలక్ష్మి లలాటమునందలి కస్తూరి పంకంతో కూడి ఉన్న పాదం. పద్మముల పరిమళంతో గుబాళించేది ఆ పాదం. అంతేకాదు, వేదరాశిని అందగా అమరించుకున్న దివ్య పాదమది. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణమఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణమున్ నీటన్ కడిగెన్ అసురోత్తముడున్. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు కడిగి తత్పావన జలంబు శరంబునంజల్లుకొని వార్చి దేశకాలాది పరిగణనంబు చేసి దేవతలను ఉద్ధరించేవి, నిత్యము శుభాలను ప్రసాదించేవి, అఖీలమైన ఉపనిషత్తులకు అలంకారప్రాయమైనవి, భవబంధములను దూరం చేసేవి అయిన ఆ పాదాలను కడుగనారంభించాడు బలిచక్రవర్తి. ముందుగా కుడిపాదాన్ని, పిమ్మట ఎడమ పాదాన్ని కూడా కడిగి ఆ పావన జలమును శిరస్సుపై జల్లుకున్నాడు. ఆపై ఆచమనము చేసి దేశము, కాలము మొదలైన వాటిని పరిగణించాడు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని దారవోసే భువనం ఆశ్చర్యం పొందగన్. బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు, విష్ణుస్వరూపుడవు, వేదముల యొక్క ప్రామాణికత్వమును తెలిసినవాడవు అయిన నీకు 3 అడుగుల నేలను దానం చేస్తున్నాను అని బలిచక్రవర్తి పలుకుతూ పరమాత్మునకు ప్రీతి కలుగుగాక అని నీటిని ధారపోశాడు. అది చూసి సకల లోకాలు ఆశ్చర్యం చెందాయి.